ఆదినారాయణ రెడ్డి కొడుకుని పోలీసులు అరెస్ట్ చేశారు, తర్వాత డీఅడిక్షన్ సెంటర్కి పంపించారు అనే వీడియోని మన వాళ్ళు లిమిట్ చేయడానికి, రిస్ట్రిక్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. కానీ యూట్యూబ్కి దొరకకుండా ఇట్లాంటి వీడియోలు బోల్డని పెట్టగలం. అందుకనే మళ్ళీ చెప్తున్నాం ఈ వీడియోలో. అసలు ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి అంతకుముందు కూడా వైఎస్ఆర్సీపీలో కూడా ఉన్నాడు. ఆయనేమి ఏ పార్టీలో లేరకుండా ఒకేసారి బీజేపీలోకి వచ్చినాడు కాదు కదా. అన్ని పార్టీల్లో ఉండి ఆరితేరి చివరికి ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. అయితే మాటలు ఎక్కువగా మీరినప్పుడు ఎలాంటి ప్రభావాలు ఎదురైతే కాలం కలిసి రానప్పుడు అనడానికి మనం అంతకుముందు వీడియోలో చెప్పాం కదా. ఇప్పుడు ఈ ఆడియో కానీ ఆడియోనే పెడదాం, ఎందుకు మళ్ళీ పెద్ద వీడియో ఒకటి దండగా. అంటే ఎలా పడితే అలా మాట్లాడేసేసి రెచ్చిపోయిన అంతటోళ్ళు లేడు అనే విధంగా బిల్డప్ ఇస్తే మంత్రి పదవులు వస్తాయేమో అనుకొని ఉండొచ్చు బహుశా. లేకపోతే వైసీపీ అనేది రాజకీయాల్లోనే ఉండకూడదు, ఇప్పుడు టీడీపీని కూడా ఉండకూడదు అని అంటారు. బట్ ఆ వర్డ్స్, మాట్లాడే వర్డ్స్ మనం ఎలాంటివి వాడుతున్నాం అనేది కనుక సరైన విధంగా ఎంపిక చేసుకోలేకపోతే కాలం కలిసి రానప్పుడు ఎలాంటి విపత్కర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నది సన్ స్ట్రోక్ తగిలిందనమాట వింటర్లో ఆదినారాయణ రెడ్డికి. పైగా ఈ సుధీర్ రెడ్డి మొదటిసారి కూడా కాదట, రెండోసారి. ఈ పాటికి దర్దల్లాడిస్తుంటారు అందరూ. నేను చెప్పి ఒక 2 గంటలు అయి ఉంటుంది, 3 గంటలు. ఈ 3 గంటల్లోనే మిగతా వాళ్ళు కూడా అందుకొని ఈ ఏపీ రాజకీయాల్లో అసలు ఆదినారాయణ రెడ్డి ఎందుకు ఇలా అయిపోయాడు ఉన్నట్టుండి అంటే చేసుకున్నంత పాపమే అన్నమాట. ఇది అరే అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళ ప్రాజెక్ట్ అన్ని రకాలుగా మోసం మాట్లాడు. కాబట్టి ఇటువంటి క్యారెక్టర్ రాజకీయాల్లో వైఎస్ఆర్ పార్టీ ఉండకూడదు. నేను ఇంతకుముందే చెప్పిన వైఎస్ఆర్ పార్టీ త్వరలో డైనోసార్ పైకి ఎదిగి చీరదమ్మ ఒకటి పైకి రాక్షసపల్లి అంటారు, పైకి ఎదిగి అంతరించిపోయింది. వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి అదే. ఆ పార్టీ నమ్ముకున్న అందరూ పోయిందనే. అది ఆ పార్టీ నమ్ముకున్న వాళ్ళందరూ పోయిందనే. ఫైన్. అదే కాదు, ఇంకా అంతకు మించిన మాటలు కూడా మాట్లాడాడు చూడండి. 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. అదే ఏ రోజు మాట్లాడారు. జగన్ సార్ నమ్ముకునే వాళ్ళందరూ పికారని అదే జరుగుతుంది. వాళ్ళ వాదం వార్తనాదని. అసలు ఆయన అంటాడు 18 రోజులకే పోయి ఢిల్లీలో అసలు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు, రాష్ట్రపతి పాలన అంటాడు. మొన్న పులివెందుల్లో 20 days బ్యాక్ పులివెందులకు వచ్చి ఒక డిఎస్పీ మురళీనాయకును, ఆయన మురళీనాయక్ గారిని నేను 2-3 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, ఇలాంటి పార్టీ ఉండకూడదు, మళ్ళీ చూడండి మన ఆంధ్ర పరువు తీసేసినాడు, ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు, ఇష్టం వచ్చినట్టు అప్పులు చేయటమే పరువు తీయటం అయితే ఇప్పుడు మన గోఠం ఏం చేస్తుంది సార్? ఇది సంవత్సరం క్రితం ఈయన గారు మాట్లాడింది. సంవత్సరం తిరిగేసరికి చూడండి, జనవరి 26 వచ్చే లోపు మళ్ళీ ఏం జరిగిందో చూడండి. పరువు పోగొట్టినారట. ఆంధ్ర పరువు ఇప్పుడు ఎవరు సార్? అదేదో మత్తు పానీయాలు సేవిస్తూ ఇవాళ పట్టుబడింది. తప్పులు చేసినాడు. విజయసాయి రెడ్డి నిన్ననే అంటాడు, ఏమంటాడండి? ఒక విలేకరి ఆయన అవినాష్ రెడ్డి మనిషి చెప్పినట్టు చెప్తున్నాడు విజయసాయి రెడ్డి. మనిషి ద్వారా అని రాష్ట్రం బాగుపడాలా. కాబట్టి అందరినీ మళ్ళీ చెప్తున్నాం, మీ దరిద్రం నుంచి బయటకు రండి, ఆ దరిద్రుడిని వదలండి. సరే, ఆ దరిద్రుణ్ణి వదలండి అంటారు. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నామంట. ఇప్పుడు ఈ స్థితిలోంచి ఎలా బయటపడతాడో చూసుకోండి. లేదు వీళ్ళే అలవాటు చేసినారు మా అబ్బాయికి అంటారా? ఇది 2వ, 3వసారి పట్టుపట్టం అంటున్నారు. ఇది నిజమా? నిజమైతే సీరియస్ కేసు కింద తీసుకోవాలి. అడిక్ట్ అయిపోయాడా? లేదు చాలా కులాసాగా మందు అలవాటైన వాళ్ళలాగా వీళ్ళు కూడా అవి ఆ మత్తు పానీయాలు అవన్నీ బాగా సేవించారా? అసలు ఇదే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే కొడుకులు కానీ ఎవరన్నా దొరికితే ఎలా ఉంటుంది మన బ్యాచ్ హడావిడి? అసలు మామూలుగా అసలు బ్లాస్ట్ అయిపోయేది కదా. మరి ఎందుకు ఇప్పుడు అనలేదు?
తెలంగాణ కాబట్టి ఈ మాత్రం కేసు అయినా ఉందనుకుంటా. బహుశా మరి ఏపీలో అయితే అసలు పట్టుకునేవాళ్ళో కాదు అని కొంతమంది అంటున్నారు. ఇది నిజమా? నిజమేనా? యూపీ తరహా పాలన కావాలి కదా సార్, గంజాయిని కట్టడి చేయాలి కదా సార్. డిప్యూటీ సీఎం గారు ఏం మాట్లాడతారు చెప్పండి సార్. మీ ప్రధానమంత్రి మోడీ గారి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి తాలూకు కుమారుడే సార్ డ్రగ్స్కి బానిస అయిపోయాడేమో, ఏమో అది కూడా చెప్తారేమో. డీఎడిక్షన్ చేపిస్తున్నాం మేము అని కూడా చెప్తారేమో. ఇదేంటి సార్ మీరు ఒకళ్ళు ఎవరైనా దొరకగానే ఇలా బ్యాటింగ్ చేస్తారు అంటే, అవును బ్యాటింగ్ చేస్తారండి. వాళ్ళు చేయలేరా? వీళ్ళు ఎవరైనా దొరికితే? ఆడెవడో కుర్రాడే అక్కడి నుంచో తీసుకొస్తున్నాడు, పట్టుకున్నాడు. వైజాగ్లో పట్టుకుంది వైఎస్ఆర్సీపీ యూత్ లీడరే, అతనితోనే జగన్మోహన్ రెడ్డి ఫోటో దిగాడు. ఇంత దారుణమా అని చెప్పి ఒక 2-3 నెలల క్రితం హడావిడి చేసినప్పుడు, ఈ రోజున మీ కూటమిలో వారి అబ్బాయి గారే ఇలా దొరికిపోతే ఎందుకు కళాలు రాయట్లేదు స్టోరీలు? ఎందుకు గళాలు ఇప్పట్లేదు? ఎందుకు బిగ్ న్యూస్లు తోపు స్టోరీలు ఏమైపోయినాయి? ఏదో ఇలా కళ్ళెగరేను, ఇలా పెట్టను, తోపు స్టోరీ, బిగ్ న్యూస్, బ్రేకింగ్ స్టోరీ అని ఇప్పుడు ఏరే మన 5 గళ్ళు 10 గళ్ళు 7 గళ్ళు ఏం స్టోరీలు వేయమే మరి? వేస్తాయా? మెల్లిగా వేస్తాయా? ఏమో మరి. లేకపోతే కర్మ రిటర్న్స్ కాదు నాయనో, కర్మ వెంటాడుతూనే ఉంటుంది. లేకపోతే ఈయన మాటలు గుడ్ బై చెప్పండి. ఈ రాష్ట్రం బాగుపడాలా, వికసిత్ భారత్ కావాలా, మా మోడీ గారు చెప్పినట్టు. ఇదే సార్ వికసిత్ భారత్ అంటే ఇదేనా సార్?